గోకర్ణ వచ్చేసాము. నిసర్గ హోమ్ స్టేలో చెక్ ఇన్ చేయడానికి కార్ పార్కింగ్ అక్కడ చేయాలి. ఈ హోమ్ స్టే వచ్చి బీచ్కి చాలా దగ్గరగా ఉంది. సో ఇది ఎంట్రన్స్. ఫాలో మీ. ఈ హోమ్ స్టే చాలా దగ్గరగా ఉంది. చాలా నేచర్కి దగ్గరగా. బయట ఎంత హాట్ సన్ ఉన్నా ఈ సరౌండింగ్స్లో ఉన్నప్పుడు చాలా చల్లగా అనిపిస్తుంది. మందార మొక్కలు, అరటి చెట్లు, సో కార్ పార్కింగ్ ఎక్స్ట్రా కావాలంటే ఇక్కడ పెయిడ్ పార్కింగ్స్ ఉన్నాయి. పర్ నైట్ 100 తీసుకుంటారు. సో మీకు ఎన్ని డేస్ బట్టి అన్ని 100s అవుతాయి. ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ బటర్ఫ్లై పెయింటింగ్ వేశారు. ఈ హోమ్ స్టేలో ప్రెసెంట్లీ 4 రూమ్స్ ఉన్నాయి. పక్కనే 2 రూమ్స్ అలాగా. ఇదొక రూము, అదొక రూము, అండ్ ముందు ఇట్లా ఒక ప్లే ఏరియా లాగా వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం ఓపెన్, ఒక క్యాంప్ ఫైర్ లాగా అది చేసుకోవచ్చు నైట్ పూట. అండ్ బీచ్కి చాలా దగ్గరగా ఉంది. ఇట్స్ లైక్ ప్రైవేట్ బీచ్. పిల్లలు అందరూ ఆడుకోవచ్చు. ఎవరైనా ఫ్యామిలీస్ ఒక 2-3 ఫ్యామిలీస్ గెట్ టుగెదర్ అలా చేసుకోవాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఇన్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆల్సో. అండ్ మంచి బీచ్ దగ్గరగా ప్రైవేట్గా ఉంటుంది. ఎవరు డిస్టర్బెన్స్ అలా ఉండదు. అండ్ ఆ బీచ్లో ఆడుకుని వచ్చేసి ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి దండాలు కూడా ఇచ్చారు చాలా వరకు. అండ్ అక్కడ 2 రూమ్స్ ఉన్నాయండి. అక్కడ కూడా కావాలంటే అవి కూడా బుక్ చేసుకోవచ్చు. అవి నాన్ ఏసీ, ఇవి ఏసీ రూమ్స్. రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా క్లీన్గా ఉన్నాయి. ఆ వీడియోస్ ఎవరో చెక్అవుట్ చేస్తున్నారు, అందుకని ఆ ఒక రూమ్ కొంచెం శాండీగా అన్టైడీగా ఉండొచ్చు. బట్ అదర్వైజ్ రూమ్స్ చాలా క్లీన్గా ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ చెక్అవుట్ అయిపోయి క్లీన్ చేసి పెట్టారు. సో అది క్లీన్ చేసి మాకు ఇస్తా ఉన్నారు. ఆ రూమ్స్ కూడా చాలా బాగున్నాయండి, స్పేషియస్గా ఉన్నాయి. అవి రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు. సో అదర్వైజ్ దిస్ ప్రాపర్టీ ఈజ్ సో గుడ్, budget friendly, and I will give all the details in the description box and please check out. And coming to the places to visit in the Gokarna kada, Gokarna temple andi, మీరు 5 to 6కి వెళ్తే 6కి టెంపుల్ ముందు ఉంటే శివలింగాన్ని టచ్ చేసే అవకాశం మీకు దొరుకుతుంది. ఆత్మలింగాన్ని సందర్శించడం చాలా గొప్ప విషయం కదా. అది తప్పక 6 o'clockకి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ తర్వాత ఓం బీచ్, కుడ్లే బీచ్, ప్యారడైజ్ బీచ్, హాఫ్ మూన్ బీచ్ కూడా చూడొచ్చు. ఫస్ట్ హోమ్ బీచ్ వెళ్తే కనుక ఓం బీచ్ నుంచి ఒక బోట్ అవైల్ చేసుకొని ప్యారడైజ్ బీచ్ అండ్ హాఫ్ మూన్ బీచ్ వెళ్ళడానికి ట్రై చేయండి. ఆ రకంగా మీకు 3 బీచెస్ కవర్ అయిపోతాయి. అండ్ పిల్లలు ఆడుకోవడానికి అయితే ఓం బీచ్ చాలా బాగుంటుందండి. అది అంత లోతు లేదు, అలలు కూడా అంత ఫాస్ట్గా ఏం రావట్లేదు, చాలా బాగుంది. అండ్ కుడ్లే బీచ్ కూడా చాలా క్లీన్ వాటరు. అండ్ షాపింగ్ అది కూడా చాలా బాగుంది. అక్కడ పూసలు, మంచి డ్రెస్సెస్, ట్రెండీగా బ్యాగ్స్ కూడా ఉన్నాయి. అండ్ కొంచెం ఏదో మెమరబుల్గా ఏదైనా ఒక ఐటెం తీసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ తర్వాత మేము చూసింది అయితే గణపతి టెంపుల్ ఒకటండి. అది మెయిన్ టెంపుల్కి పక్కనే ఉంది. అండ్ అక్కడే ఒక రామ్ తీర్థ అని ఒక స్మాల్గా వాటర్ పాసేజ్ లాగా ఉంది. అది తాగితే అంటే ఆయుష్ చాలా 1 year అలా పెరుగుతూ ఉంటుందంట. సో అదర్వైజ్ అది ఆయుష్ పెరగడం ఏమో కానీ వాటర్ మాత్రం చాలా టేస్టీగా తీయగా ఉన్నాయి. ఏ బిస్లరీ వాటర్ కూడా వాటి ముందు పనికిరావు. అదండి, ఇది హోమ్ స్టే, నిసర్గ హోమ్ స్టే. మేము రూమ్ టూర్స్ అవన్నీ పెడతాము. ఒక రూమ్ మాత్రం అన్టైడీగా ఉంది, బట్ అదర్వైజ్ అది క్లీన్ చేసి ఇస్తా అన్నారు. అన్నీ బాగున్నాయండి.
ఇప్పుడు మేము ఓమ్ బీచ్ డ్రైవ్ చేసుకొని అక్కడ వాటర్లో దిగేసి కాసేపు ఆడుకొని కొంచెం ఇంకొక బీచెస్ కుడ్లే బీచ్, ప్యారడైస్ బీచ్ ఎక్స్ప్లోర్ చేసుకొని బ్యాక్ వస్తామండి. థ్యాంక్ యూ, బై, కమ్ అలాంగ్. హాయ్, వెల్కమ్ బ్యాక్. సో మేము ఓమ్ బీచ్ వెళ్ళాము, ఇంకా కుడ్లే బీచ్ కవర్ చేశాను. ఓమ్ బీచ్ నుంచి ప్యారడైస్ బీచ్ వెళ్ళాలనుకున్నాను కానీ టైం కుదరలేదు. సో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ప్యారడైస్, హాఫ్ మూన్ బీచ్ కవర్ చేయాలి అంటే ఓమ్ బీచ్ నుంచి ఒక బోట్ ఉంటుంది, బోట్ అవైల్ చేసుకుంటే 2 బీచెస్ కవర్ చేయొచ్చు మీకు ప్లాన్లో ఉంటే. అక్కడ మేము కార్లో వచ్చాము కాబట్టి పిల్లలు ఉన్నారు కాబట్టి మేము చేయలేదు, ఎందుకంటే ట్రెక్ చేయాల్సి వస్తుందని. ఓమ్ బీచ్ చాలా బాగుంది. నెక్స్ట్ అక్కడ బనానా రైడ్స్, వాటర్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉన్నాయి, తప్పక చేయండి. బనానా రైడ్ మాత్రం చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ కుడ్లే బీచ్ ఫ్యామిలీస్కి వాటర్ చాలా బాగుంది, అండ్ ఫ్యామిలీ వాటర్ కూడా చాలా క్లీన్గా ఉంది. ఇప్పుడు మేము సన్సెట్ చూడడానికి మళ్ళీ నిసర్గ హోమ్ స్టేకి వచ్చేసాము. సో ఇప్పుడు టీ తాగుతూ సన్సెట్ని కవర్ చేద్దాము. లెట్స్ కమ్ బ్యాక్. సో ఇప్పుడే మేము సన్సెట్తో పాటు కాఫీ అయిపోయింది.
సో మంచి కాఫీ లాంటి సన్సెట్ చూసాము. సో ఇప్పుడు మళ్ళీ మేము 3 మునుకలు మునిగి టెంపుల్ విజిట్ చేయాలనుకుంటున్నాను. సో నిసర్గ స్టే నుంచి మనం ఇలా వస్తే ఈ ఎంట్రీ బీచ్కి వస్తుంది. ఇట్స్ లైక్ ఎ ప్రైవేట్ బీచ్ యాక్సెస్ అనమాట. సో ఇక్కడ స్నానం చేసేసి శివ టెంపుల్కి వెళ్ళేసి రిటర్న్ టు నిసర్గ హోమ్ స్టే. ఓకే, కమ్. మూన్ కూడా వచ్చేసాడు, చూడండి ఎంత అందంగా ఉందో. సో ఇప్పుడు నేను ముంగేసి వస్తాను.